రైలు కదులుతోంది. ఒక తండ్రి తన చిన్న పిల్లలను రైలెక్కించాడు. వాళ్ళు 5 ఏళ్ల వయసు కూడా లేరు. తల్లి ప్లాట్ఫామ్పై ఉంది. రైలు వేగం పెరుగుతోంది. ఆ క్షణంలో ఒక కుటుంబం విడిపోయే ప్రమాదం ఎదురైంది. అప్పుడే స్టేషన్ మాస్టర్ ముందు 2 విలువలు నిలిచాయి: నియమాలు మరియు మానవీయత. అతను 5 సెకండ్ల పాటు రైలును ఆపించాడు. కుటుంబం ఒక్కటైంది. ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇది కరుణ, ఇది మానవత్వం. కానీ ఇక్కడే ప్రశ్న మొదలవుతుంది: నియమాలు ఎందుకుంటాయి? శిక్ష కోసం కాదు, ప్రజా భద్రత కోసం. ఈసారి ఫలితం మంచిదైంది, కానీ ఇదే అలవాటుగా మారితే ఏమవుతుంది? ప్రతి పరిగెత్తే ప్రయాణికుడి కోసం రైలు ఆపగలమా? ఎథిక్స్ మనకు చెప్తుంది, ఎండ్స్ డు నాట్ ఆల్వేస్ జస్టిఫై ద మీన్స్. కరుణ అవసరం, కానీ అది సిస్టమిక్ రిస్క్గా మారకూడదు. నియమాలను అందంగా పాటించడం కూడా సరైంది కాదు, వాటిని పూర్తిగా విస్మరించడం కూడా కాదు. నిజ నిర్ణయం అంటే నియమాలను మానవీయంగా మలచడం, కానీ ప్రజా భద్రతకు భంగం కలగని పరిమితుల్లోనే. ఈ ఘటన మనకొక స్పష్టమైన పాఠం చెప్తుంది: వ్యక్తిగత న్యాయం ముఖ్యం, కానీ ప్రజా ప్రయోజనం మరింత ముఖ్యం. కరుణ బాధ్యతతో కలిసినప్పుడే నిజమైన నైతికత అవుతుంది.